చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ముందంజలో ఉన్నారు. అలాగే వెనుకంజలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు వెనుకంజలో ఉన్నారు. ఇక ఖమ్మం లోక్సభలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కరీంనగర్ లోక్సభలో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్లో డీకే అరుణ ఆధిక్యతలో ఉన్నారు. అంటే మరి కాసేపటి క్రితమే ప్రారంభం అయినటువంటి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు యొక్క విధి విధానం ఇది. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్లు ఉన్నాయి, ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కొవ్వూరు నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు మొట్టమొదట కూడా విడుదలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే భీమిలి పాణ్యం ఫలితాలు అన్నింటికంటే ఆలస్యం అవుతాయి. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ విధంగా ఉంటే లోక్సభ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి మొదట రాజమహేంద్రవరం, దాని తర్వాత నరసాపురం యొక్క ఫలితం ముందు తెలిసేటువంటి ఛాన్స్ ఉంది. అమలాపురం స్థానం అన్నింటికంటే చివరిలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఈవీఎంలలో ఒక్కో రౌండ్కు ఓట్ల లెక్కింపుకు 20 నుంచి 25 నిమిషాలు పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మధ్యాహ్నం 12 లేదా 1 గంట కల్లా ఎవరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నారు అనేటువంటి దానిపైన మనకు కీలకమైనటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇందాక చెప్పుకున్నట్లుగానే మొత్తంగా కూడా ముందుగా కొవ్వూరు నరసాపురం శాసనసభ నియోజకవర్గాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే తేలిపోయేటువంటి ఛాన్స్ ఉంది. అంటే లెక్కింపు ప్రారంభమైనటువంటి 5 గంటల్లోగా నియోజకవర్గాల్లో కొవ్వూరు నరసాపురంకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పూర్తి సమాచారం వెలువడేటువంటి ఛాన్స్ ఉంది. భీమిలి పాణ్యం నియోజకవర్గాలు అన్నింటికంటే లేటుగా మొత్తంగా 26 రౌండ్లలో కౌంటింగ్ జరిగినటువంటి సందర్భంలో ఇవి కాస్త లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. భీమిలి పాణ్యానికి సంబంధించి 9 నుంచి 10 గంటల వరకు మొత్తం అంతా కూడా లెక్కింపు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక లోక్సభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం గనక ముందుగానే ఉన్నట్లు చెప్పుకున్నాం. దీంట్లో కూడా ఈ రెండు లోక్సభ స్థానాల్లో 13 రౌండ్లలో కేవలం 5 గంటల వ్యవధిలో 13 రౌండ్లలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఇందాక చెప్పుకున్నట్లుగానే అమలాపురం లోక్సభ స్థానంలో ఫలితం అన్నింటికంటే ఆలస్యం కానుంది. ఎందుకంటే ఈ అమలాపురం లెక్కింపు అయ్యేటప్పటికీ దాదాపు 9 నుంచి 10 గంటలు పట్టేటువంటి ఛాన్స్ ఉంది. 27 రౌండ్లలో మొత్తం అంతా కూడా ఈ ఫలితాలని అలాగే ఓట్లని లెక్కింపు ఛాన్స్ ఉండేటువంటిది. అయితే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంల నుండి ఓట్ల లెక్కింపు మొత్తం అంతా కూడా వేరు కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. నిర్ణీత సమయం ప్రకారం ఉదయం 8 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాస్త టెక్నికల్ మిస్టేక్స్ తోటి 8:30 గంటలకు కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే శాసనసభ స్థానాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల యొక్క లెక్కింపు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం అంతా కూడా ఒకే కౌంటింగ్ హాల్లో జరుగుతోంది. అందుకే ఈ ఒకటే హాల్లో జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే 8 గంటలకు ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యంగానే మొదలైనప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు సమాంతరంగానే జరుగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు, ఎంత సమయం తీసుకుంటారనేటువంటి దానిపై ఇప్పటి వరకు మనకు ఒక నిర్ణీత సమాచారం లేదు. అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం కనుకైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్టంగా 2.5 గంటలు సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈవీఎంలలోని ఓట్లకు ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్ పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఫామ్ 13Aలో అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, అది చెల్లుబాటు అవుతుంది. హోదా కానీ సీల్ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారిని నియమించారు కాబట్టి ఆ సంతకంపై అభ్యంతరం తెలపడానికి అవకాశం ఏదీ లేదు. అయితే ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ను ఎవరెవరు ఎలా వినియోగించుకున్నారు అనేటువంటి దాన్ని గనక మనం ఒకసారి చూసుకున్నట్లయితే భద్రతా దళాల్లో పనిచేసేటువంటి సర్వీస్ ఓటర్లు 67,000 మందికి పైగా ఉంటే వాళ్ళకి సంబంధించి సోమవారం వరకు అంటే నిన్నటి వరకు 26,721 ఎలక్ట్రానికలీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్లు అందాయి. అయితే వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా అదంతా కూడా చేస్తున్నారు. అయితే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి కూడా ఒక రిటర్నింగ్ అధికారి, ఒక కౌంటింగ్, అలాగే ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. అంటే
ఈ, అన్ని నియమ నిబంధనలను అన్ని కండిషన్స్ను అప్లై చేసుకొని మొత్తం అంతా కూడా కౌంటింగ్ ఏజెంట్లని తీసుకున్నారు. అయితే మొత్తం సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ మొత్తం అంతా కూడా కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు వీటన్నిటిని కూడా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా 1000